Honorable Mayor Srimati Sheikh Noorjahan Gariki, other మన ఆటో డ్రైవర్స్ అండ్ ఫ్యామిలీస్, మన పబ్లిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్టేట్ లెవెల్ ఇంకా కొంతసేపులో మనం లాంచ్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ₹15,000 మనం ఇంకా కొంతసేపులో ఇవ్వబడుతున్నాము. మన జిల్లాలో 11,643 అప్లికేషన్స్ వచ్చింది. అందులో ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా చూసుకున్నాక ఫైనల్గా 10,655 అప్లికేషన్స్కి మనకి ఈరోజు ప్రతి ఒక్కరికి 15,000 లెక్కలో మనం బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా మనం రిలీజ్ చేయబోతున్నాము. మొత్తం 15,98,25,000 రూపీస్ని 10,655 ఎలిజిబుల్ పర్సన్స్ అకౌంట్లో ఈరోజు మన ఏలూరు జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ అందరికీ మనం రిలీజ్ చేయబోతున్నాము. అందులో ఏలూరు కాన్స్టిట్యువెన్సీ ఒకటికే 2,82,00,000 1,880 మెంబర్స్కి ఇవాళ మనం రిలీజ్ చేయబోతున్నాము. సో ఇందులో ఎస్టీలో వచ్చినాయి కాబట్టి మీకు 23,938 రూపీస్ 23,000 లాభం కూడా ఇప్పుడు ఆటో కొంటే మీ అందరికీ వస్తుందని కూడా చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. I request our honorable MLA సభాధ్యక్షులు to take over the program. మనం దసరా కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,35 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నదో గ్రీన్ ట్యాక్స్ రూపేనా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్లు ఏమి లేకోకుండా ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలు సాధారణంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆటో వాళ్ళే. మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో ప్రజలకి మంచి జరుగుతుందో ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన కాడి నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. మరి అందరూ కూడా మీరందరూ తీసుకుని వెళ్ళిపోవడమే కాదు ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను ప్రజల తరపున మీరందరూ కూడా ఆ బాధ్యత మరి 3 ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలీదు. 1,855 మందికి ఏలూరు నియోజకవర్గంలో 15,000 చొప్పున అందరికీ కూడా రావటం జరిగింది. మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్థిక భారం చాలా ఉండింది. ఎందుకంటే మా శాఖ ద్వారానే అది చేస్తాం కాబట్టి నేను కూడా కొంచెం ఆలోచించాను. ఎందుకంటే ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు చేయాలి. గతంలో 82 లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,04,00,000 కుటుంబాలకి మనం అందించగలిగాం. 1,04,00,000 కుటుంబాలకి ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం. మనకి ఏలూరు నగరంలోనే 1,880 మందికి 2,68,00,000 రూపాయలు ఈ రోజున ఈ 15,000 రూపాయల పథకం ద్వారా వాళ్ళకి అర్హత దొరుకుతోంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా 10,655 ఆటో డ్రైవర్లకి మనం 15,000 రూపాయలు చొప్పున దాదాపు 16 కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం. ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది. ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు. దానికి మీకు గడువు ఇచ్చారు. ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు మనం ఈ కార్యక్రమం చేసాం. వచ్చే సంవత్సరానికల్లా 5వ స్థానం లోపు తీసుకెళ్ళడానికి 100% మనందరం కలిసి ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వీలైతే కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. అది వినే విధంగా మనం ఒక ఏర్పాటు చేశారు. ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లైవ్ రావాలి టెలికాస్ట్. మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా దయచేసి ఇంతమంది ఆటో డ్రైవర్లు ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఎట్లా ట్యాక్స్ ఉంది అది తగ్గిందా లేదా అనే దానిపైన మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులుగా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు.
కొత్త ఆటో కొంటే ఈ రోజంతో పోల్చుకుంటే 24,000 రూపాయలు తక్కువకు వస్తుంది మనకి ఈ రోజున జిఎస్టీ ఏ విధంగా మార్చారో. ఆ విధంగా మనం ప్రతిరోజు వాడే సోపులు కానివ్వండి, షాంపూలు కానివ్వండి, టూత్పేస్ట్ కానివ్వండి, మన బట్టలు కానివ్వండి తీసుకోండి. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇప్పుడే మీ అందరికీ కూడా ప్యాంప్లెట్లు అవన్నీ అందిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో మీకు అవగాహన పెంచడానికి కలెక్టర్ గారు మంచి నిర్ణయం తీసుకుని ప్రతి వేదికలో కూడా ప్రభుత్వం ఈ ట్యాక్సుల గురించి, జిఎస్టీ గురించి మీకు సమాచారం అందించాలి, అప్పుడు మీకు ఉపయోగపడుతున్న ఆలోచనతో ఈరోజు కూడా మరి జిఎస్టీ సంబంధించిన అధికారి మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తారు. దయచేసి వినండి ఈలోపు.